హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. టాస్క్ ఇదొక మినీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఉంటేనే రివ్యూ చేయమంటున్నారు. అలా అయితే ఎలా మామ? నేను ఛానల్ పెట్టిందే ఎవ్వరూ రివ్యూ చేయని కాంటెంట్ చూసి రివ్యూ చేయాలని. ప్లీజ్ ఇంగ్లీష్‌లో ఉన్నా కూడా చూడడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ నేను రివ్యూ చేస్తే ఇలాంటి ఒక సీరీస్ ఉందనైనా మీ అందరికీ తెలుస్తుంది కదా! ఓకే. ఈ సీరీస్‌లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి గైస్. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇదొక హెచ్‌బీఓ ఒరిజినల్ సీరీస్. సో, ప్రొడక్షన్ వాల్యూస్ ఏ రేంజ్‌లో ఉంటాయో మీ అందరికీ తెలుసు. సో, ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్ స్టోరీ చూపిస్తారు. తన లైఫ్‌లో ఒక ట్రాజెడీ జరుగుతుంది. దాని తర్వాత వర్క్‌కి రిటర్న్ అవుతాడు. వాళ్ళు ఒక గ్యాంగ్‌ని వెతుకుతూ ఉంటారు. ఆ గ్యాంగ్ చేసే పనులేంటంటే రాబరీస్ చేయడం, అడ్డమొస్తే జనాల్ని చంపేయడం అలా చేస్తుంటారు. మాస్క్ వేసుకొని ఉంటారు. సో, వాళ్ళ ఐడెంటిటీ ఎవరికీ తెలీదు. సో, ఇప్పుడు ఈ ఎఫ్‌బీఐ ఏజెంట్ అండ్ వాళ్ళ టీమ్ కలిసి ఆ గ్యాంగ్‌ని పట్టుకోవాలి. ఎలా పట్టుకున్నారు? అసలు పట్టుకోగలిగారా లేదా? అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఫస్ట్‌లీ నాకైతే నచ్చింది మామ. జస్ట్ ఒక ఎపిసోడే చూసా కాబట్టి డీటెయిల్‌గా జడ్జ్ చేయలేకపోతున్నాను. స్టోరీ ఫాస్ట్ పేస్‌లో ఉండదు గైస్. స్లోగా స్టోరీని, క్యారెక్టర్స్‌ని బిల్డ్ చేస్తారు. క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు. ఎవ్రీ క్యారెక్టర్ చాలా యూనిక్ పర్సనాలిటీతో ఉంటారు. అది క్లియర్‌గా కనిపిస్తుంది. డైరెక్ట్‌గా స్టార్ట్ చేసిన వెంటనే యాక్షన్ చూడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తే మీకు ఈ సీరీస్ అస్సలు నచ్చకపోవచ్చు. స్లో బర్నింగ్ క్రైమ్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈచ్ క్యారెక్టర్‌కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అలా ఒక టీమ్ కలిసి ఇలాంటి ఒక హారిబుల్ గ్యాంగ్ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో ఒక 20 మినిట్స్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది గైస్. బ్రూటల్ కిల్లింగ్స్ ఉంటాయి. ఆ 20 మినిట్స్ చూసాక నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. సో, ఇఫ్ మీకు రా, రస్టిక్, రియాలిటీకి దగ్గరగా ఉండే సీరీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్‌లీ ఈ సీరీస్‌ని ఇప్పటి నుంచే చూడడం స్టార్ట్ చేయండి. సో, డీటెయిల్‌గా అన్ని ఎపిసోడ్స్ వచ్చాక ఒక రివ్యూ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకైతే అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొంచెం వయలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో, ఇది గైస్ టాస్క్ ఫస్ట్ ఎపిసోడ్ చూసాక నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.